పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో రగడ చెలరేగింది. సభ్యులకు తెలియజేయకుండా అజెండాలు అంశాలను ఎలా తీసుకొచ్చారంటూ నేతలు ఫైర్ అయ్యారు. చైర్పర్సన్ బర్రె వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ వైపు బొమ్మిడి నాయకర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే నాయకర్ సమక్షంలోనే వైసీపీ, జనసేన, టీడీపీ సభ్యులు అధికారులపై ఫైర్ అయ్యారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఓ దశలో వైసీపీ, జనసేన సభ్యుల మధ్య కాస్త వివాదం జరిగింది. ఇటు సభ్యుల ప్రశ్నలకు కమిషనర్ అంజయ్య సమాధానం చెప్పకుండా స్తబ్దుగా కూర్చుండిపోవడంతో సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని పట్టుపట్టారు. దీంతో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కల్పించుకొని మాట్లాడటంతో సభ్యులు శాంతించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో రగడ చెలరేగింది. ఈ రగడకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్లో అందిస్తారు. భార్గవ్, తమకు తెలియకుండా అజెండాలు అంశాలను చేర్చడంపై సభ్యులు ఫైర్ అవుతున్నారు. ఇటు జనసేన, వైసీపీ సభ్యుల మధ్య కూడా వివాదం చెలరేగుతుంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి భార్గవ్? పవన్, నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో ఈ రగడంతా కూడా చోటు చేసుకుంది. ప్రధానంగా చైర్పర్సన్ బర్రె వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ కూడా పాల్గొన్నాడు. అయితే గత కొంతకాలంగా కూడా మున్సిపల్ సమావేశం ఎప్పుడు జరిగినా కూడా కౌన్సిల్ సమావేశంలో అటు ఆ జనసేన, టీడీపీ నేతలు కౌన్సిల్ చైర్పర్సన్ పై కానీ, వైసీపీ కౌన్సిలర్లు కూడా చైర్పర్సన్ పై కానీ, అలాగే మరోవైపు కమిషనర్ పై కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఈ రోజు జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా కమిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే అజెండాలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ముందుగా తమకు ఎందుకు తెలియజేయలేదంటూ కూడా సభ్యులందరూ కూడా కమిషనర్ అంజయ్యను ప్రశ్నించారు. దీనికి మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఎటువంటి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి కూడా నెలకొంది. దీంతో కాసేపు దాదాపు అరగంట పాటు వాగ్వివాదం చోటు చేసుకుంది. అందరూ కూడా కమిషనర్ అంజయ్యను నిలదీయడంతో ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేకుండా స్తబ్దుగా ఉండిపోవడంతో వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కూడా హాజరు కావడంతో ఆయన వీరంతాన్ని కూడా సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన కౌన్సిలర్లు ఎక్కడా కూడా తగ్గకుండా బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేయాలంటూ కూడా డిమాండ్ చేసి వారందరూ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో ప్రతిసారి కూడా ఇదే తంతు కొనసాగుతుంది. కౌన్సిల్ సమావేశాలకి కౌన్సిలర్లకు ఎలాంటి సంబంధం లేనట్లు అటు కమిషనర్ గానీ, అటు చైర్పర్సన్ గానీ వ్యవహరిస్తున్నారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కలగ చేసుకుని వారందరికీ కూడా సర్ది చెప్పడంతో ఆ సమావేశం అయితే కొనసాగిన పరిస్థితి కూడా ఉంది. అయితే నర్సాపురం మున్సిపాలిటీలో అటు టీడీపీ, వైసీపీ, జనసేన ఎవరికి వారు పోటాపోటీగా ఉండడంతో అటు ఇరు వర్గాల మధ్య కూడా కాసేపు వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. వారంతా కూడా ఎమ్మెల్యే నాయకరు జోక్యం చేసుకోవడంతో కాస్త శాంతించారు. అయితే ఈ బడ్జెట్ సమావేశానికి సంబంధించి ప్రధాన అంశాలు మాత్రం పక్కన పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. పట్టణంలో ఉన్నటువంటి ఆ సమస్యల పట్ల చర్చించాల్సినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ విధంగా వాగ్వివాదాలతో సమావేశం జరిగినప్పుడల్లా కూడా గడుస్తూ ఉండడంతో ప్రజలు సైతం ఈ మున్సిపల్ కౌన్సిల్ కి సంబంధించి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.